కర్నూలు జిల్లా పాణ్యం నియోజకవర్గం వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అసెంబ్లీ అభ్యర్థి కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటి ప్రచారం నిర్వహిస్తున్నారు. ఓటమి భయంతోనే తెలుగుదేశం పార్టీ నాయకులు బెదిరింపులకు దిగుతున్నారంటోన్న కాటసానితో మా ప్రతినిధి మధుసూదన్ ఫేస్ టు ఫేస్. సార్వత్రిక ఎన్నికల నేపథ్యంలో కర్నూలు జిల్లాలో వైఎస్ఆర్సీపీ ఎన్నికల ప్రచారం దూసుకుపోతుంది. ప్రస్తుతం పాణ్యం నియోజకవర్గంలో కాటసాని రాంభూపాల్ రెడ్డి ఇంటింటికి తిరిగి ప్రచారం నిర్వహిస్తున్నారు. ప్రజల నుంచి ఎలాంటి స్పందన వచ్చిందో ఆయన మాటని అడిగి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ప్రజల నుంచి ఎలాంటి స్పందన వస్తుంది? మాకు ప్రజలు బ్రహ్మాండంగా రెస్పాన్స్ ఇస్తున్నారు. 2019 కంటే అప్పటికంటే ఇంకా ఇప్పుడు ఎక్కువ రెస్పాన్స్ ఇవ్వడం జరుగుతుంది. మొత్తం అన్ని టౌన్లో మొత్తం అన్ని కాలనీలన్నీ చూసుకునే కూడా ప్రజలు స్వచ్ఛందంగా బయటకు వచ్చి ఖచ్చితంగా మీకు ఓటేస్తామని చెప్పే పరిస్థితి. అంటే మనం కష్టపడి పనిచేసాం 5 సంవత్సరాలు, ఏం ఊరుకు ఉండలేదు. లేదో తెలుగుదేశంలో మాట్లాడినారు, కేవలం సంక్షేమ పథకాలే, అభివృద్ధి చేయలేదని చెప్పడం లేదు. కానీ పాణ్యం నియోజకవర్గంలో 16 వార్డులలో మొత్తం మనం దగ్గర 140 కోట్లు డబ్బులు ఖర్చు పెట్టాం. మొత్తం రోడ్స్ కానీ ఈ గడపలు కానీ అన్నీ కూడా చాలా వరకు అంటే మనకు అనుకున్నంత ఇంకా ప్రజలకు అంటే వాళ్ళ ఆశయాలకు అనుగుణంగా అంటే మనకి పాణ్యం నియోజకవర్గం మొత్తం ఎక్స్టెన్షన్ ఏరియా అంటే మనకు ఇంకా ఈ పాజిటివ్ డెవలప్మెంట్ ఇప్పుడు కర్నూలులో డెవలప్ కావడానికి లేదు, మొత్తం అంతా కూడా పాణ్యం నియోజకవర్గంలో డెవలప్ కావాలి. ఈ అంతకుముందు ఓల్డ్ కావాలి కల్లూరులో అంతకుముందు చేసిన ఈ లేఅవుట్లు ఇవన్నీ కూడా ఇష్టం వచ్చినట్టు అంతకుముందు గ్రామ పంచాయతీ లేఅవుట్లు తీసుకొని వాళ్ళు ఏదో తక్కువ రేటుకు వస్తే భూములు వాళ్ళ ఇళ్ళ స్థలాలు కొనేటోళ్ళకి ఇప్పుడు రేట్లు బాగా పెరిగిపోయినాయి. వాళ్ళందరూ ఇల్లు కట్టించుకున్నారు. అక్కడ మనం రోడ్లు, డ్రైనేజీ, ఈ కరెంటు ఇవనేది కొద్దిగా చాలా వరకు చేయగలుగుతున్నాం. ఇంకా ఈ ఎక్స్టెన్షన్ ఏరియాలో ఆల్రెడీ ఇంకా కొంతమంది ఇంకా చాలా వరకు ఉంది. అవి కూడా నెక్స్ట్ మనకు వచ్చేది మన గవర్నమెంటే, ఖచ్చితంగా వాళ్ళకి ఎవరికి ఇబ్బంది లేకుండా చేస్తాం. ప్రధానంగా చెప్పండి, మేనిఫెస్టో విడుదల చేసినారు. ఆ మేనిఫెస్టో గురించి ప్రజల్లో ఎలాంటి స్పందన? జగన్మోహన్ రెడ్డి చెప్తే చేస్తాననే నమ్మకం ప్రజల్లోకి ఉంది. మనం ఏం చెప్పాల్సిన అవసరం లేదు. మేనిఫెస్టో చూసిన తర్వాతనే ప్రతి ఒక్కరు కూడా మేనిఫెస్టో మీద మనకి ఎవరు అగెనెస్ట్ కూడా మాట్లాడడం లేదు. ఇంకా తెలుగుదేశం వాళ్ళని గురించి మనం ఆలోచన చేయాల్సిన పని లేదు. కానీ ప్రజలలో ఒకటేంది, జగన్మోహన్ రెడ్డి చెప్పినాడంటే చేస్తాడు, చెప్పకుంటే మాత్రం ఏం చేయడం లేదు. తెలుగుదేశం పార్టీ సూపర్ 6 అని చెప్పేసి చెప్తా ఉంది, ప్రజలు విశ్వసిస్తారా? చంద్రబాబు నాయుడు 2014 ఇచ్చిన హామీలు ఒక హామీ కూడా నెరవేర్చలేని పరిస్థితిలో చంద్రబాబు నాయుడు సూపర్ 6 కాదు 66 పెట్టాను కూడా ప్రజలు చంద్రబాబు నాయుడిని నమ్మే పరిస్థితి లేదు. నెల్లూరు జిల్లాలో చంద్రబాబు నాయుడు నిన్న సభ ఏర్పాటు చేసి జగన్మోహన్ రెడ్డిని ఉద్దేశించి రేపు నిన్ను చంపుతే అని అంటున్నారు. ఎలా చూడ? మీకు తెలుగుదేశం వాళ్ళు జగన్మోహన్ రెడ్డినే కాదు, మొత్తం ఇప్పుడు ఈ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కూడా ఎక్కడ ఎట్లెక్కలు పెట్టుకోవాలని ఇప్పుడు పాణ్యం నియోజకవర్గంలో చూస్తున్నాం. మేము క్యాన్వాస్ తిరిగితే జెండాలు ఊపే పరిస్థితులు ఉన్నారు. మేము క్యాన్వాస్ అయితే మాకు అడ్డం వచ్చే పరిస్థితులు, అంటే వాంటెడ్గా వాళ్ళు ఎట్లా గెలిచలేమనేది వాళ్ళకి తేలిపోయింది. ఒకటి చెప్పండి, 2019 ఉమ్మడి కర్నూలు జిల్లాలో ఏ రిజల్ట్ అయితే వచ్చాయో ఆ రిజల్ట్ ఇప్పుడు వస్తాయా? ఖచ్చితంగా వస్తుంది, దాని గురించి ఏం ఆలోచన లేదు. మనం అందరూ కష్టపడి పని చేస్తున్నారు. 14 2 ఎంపీ సీట్లు వస్తానే ధైర్యం మాకుంది. ఏదైతే తెలుగుదేశం పార్టీ ఓటమి భయంతోనే కవింపు చర్యలు చేస్తూ ఉంది, ప్రజలకు చెప్పేదే చేసే విధంగా జగన్మోహన్ రెడ్డి మేనిఫెస్టో విడుదల చేశారు. వచ్చే ఎన్నికల్లో 2019కి సంబంధించిన రిజల్ట్ ఏం పునరావృతం అవుతాయని చెప్పేసి ఎమ్మెల్యే కాటసాని రాంభూపాల్ రెడ్డి చెప్తున్నారు. వీడియో జర్నలిస్ట్ అరవింద్తో మధు, సాక్షి టీవీ, కర్నూలు.